రెండు మహావృక్షాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకొని మహావిష్ణువును దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు. మహావిష్ణువు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి, నారద, భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నావు, విశేషాలేమిటి? అక్కడి ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా? కలవారిలో దయాధర్మ గుణాలు, బీదలలో నియమనిష్టలు వర్ధిల్లుతున్నాయా అని అడిగాడు. అందుకు నారదుడు నవ్వుతూ తల ఊపి, దేవా, మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎందుకనో నాకు మనస్కరించడం లేదు. తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరడం మంచిది అన్నాడు. నారదుడు ఈ విధంగా జవాబు ఇచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇందులో ఏదో విశేషం ఉన్నదని, అందుకే నారదుడు తనను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు. విష్ణువు నారదుణ్ణి వెంటబెట్టుకుని భూలోక సంచారానికి బయలుదేరాడు. ఇద్దరు బాటసారుల వేషాలలో భూలోకానికి దిగివచ్చారు. వారు ఒకానొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరికి వెళ్లారు. భవన ద్వారాలు మూసి ఉన్నవి. విష్ణుమూర్తి, నారదుడు ద్వారం వద్దకు వెళ్ళి లోపల ఉన్న వారిని కేక వేసి పిలిచారు. లోపల నుంచి జవాబు లేదు. తరువాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. వారు అక్కడికి వెళ్ళి, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు. అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలున తలుపులు మూసుకున్నారు. విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా ఖేదం కలిగించింది. నారదుడు మాత్రం తల పక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్ని ఇళ్లకు వెళ్లారు. బాటసారులం, కరుణించండి అంటూ ఆతిథ్యం కోరారు. మీకు ఆతిథ్యం కూడానా? పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు, పొండి పొండి అన్నారు కొందరు. పని చేసుకు మాలాగే బతక్క ముష్టి ఎత్తుకోవడమెందుకు అన్నారు మరికొందరు. చివరకు విష్ణుమూర్తి, నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్లారు. గుడిసె బయట ఎవరూ లేరు. ఇద్దరూ అక్కడకు వెళ్లి గుడిసెలో ఉన్న వారిని పిలిచారు. వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి తొంగి చూశాడు. మరుక్షణం నవ్వుతూ బయటికి వచ్చి, రండి నాయనలారా, మీరేదో బాటసారులలాగా ఉన్నారు. మేము బీదవాళ్లమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు. నారదుడు, విష్ణుమూర్తి ఆ వృద్ధుడు వెనుకనే గుడిసెలోకి వెళ్లారు. అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఆ వృద్ధుడి భార్య. అతిథులను చూస్తూనే లేచి ఒక చింకి చాప పరిచి నవ్వుతూ పలకరించింది. ప్రయాణ బడలికతో ఉన్నట్టున్నారు, కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను, కూర్చోండి అన్నది వృద్ధురాలు. వృద్ధుడు మాత్రం ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కుండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చీటలో పోశాడు. వాటిని భార్య చేతికిచ్చాడు. బయటికి వచ్చి గుడిసె మీద ఉన్న బీరతీగ నుంచి 4-5 కాయలు కోసి వాటిని భార్యకు ఇచ్చాడు. తరువాత అతిథుల దగ్గరకు వచ్చి, భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది, ఈ లోపల ఫలహారం చేద్దురు గాని కొంత స్థిమితంగా ఉంటుంది. ఫలహారం అంటే మరేం లేదు, మా పెరట్లో కాసిన దోసపండు, ఇన్ని గేదె పాలు అన్నాడు. తరువాత అతడు ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు, నారదుడికి చెరో ముక్క ఇచ్చాడు. కుండలో ఉన్న పాలను 2 చిన్న ముంతలలో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు. ఆ వృద్ధ దంపతులు బీదవారైనా వారు చేసే మర్యాదలు, అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతోషపడ్డాడు. తాత, మీకు పిల్లా జల్లలు లేరా? ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులెవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి. అందుకు వృద్ధుడు నవ్వుతూ, మాకు పిల్లలు లేరు, ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు. మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనేవారెవరూ లేరు. ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాము అన్నాడు. అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి కింద పెట్టాడు. అది ఎప్పటిలా నిండుగా తయారైంది. నారదుడు దోస ముక్కను సగం కొరికి చేతిలో పట్టుకు కూర్చున్నాడు. అది ఎప్పటిలా సగభాగం చెక్కు చెదరకుండా ఉంది. వృద్ధుడు ఈ వింత చూసి అమిత ఆశ్చర్యం పొందాడు. వీరెవరో దేవుల్లో మహాపురుషులు అనుకున్నాడు. తన భార్య దగ్గరకు వెళ్ళి, అమ్మి, చూసావా, మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కాదు.
ఇలాంటి వింత చూశాను అంటూ భార్యకు చెప్పాడు. ఇక ఆ వృద్ధురాలి ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటుకు వచ్చి, నాయనలారా, మీరు ఎవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించడం సాధ్యమయ్యేది కాదు, కానీ మీరు మహాపురుషులని తెలుసుకున్నాను. మా ఈ బీద గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది. అందుకు విష్ణుమూర్తి నవ్వి, అవ్వా, మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది. పిల్లలు, దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంత అయినా సూచించగలరు. కనుక మీ ఇద్దరూ మాతో గుడిసె బయటికి రండి అన్నాడు. విష్ణుమూర్తి, నారదుడు గుడిసె బయటికి వచ్చారు. వారి వెనుకనే వృద్ధ దంపతులు కూడా బయటికి వచ్చారు. వారికి భయాశ్చర్యాలు కొలిపే వింత కనబడింది. గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే ఒక మైదానంలా ఉంది. అంతకు ముందున్న మహాభవనాలు అవి ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి. మహానుభావుల్లారా, ఏమిటి వింత? ఇక్కడ ఉన్న ఇల్లు, చెట్టు చేమలు ఏమయ్యాయి అని వృద్ధుడు అడిగాడు. అందుకు విష్ణువు, అవన్నీ నేల కలిశాయి. ఆకలిగా ఉన్న వారికి, మార్గాయాసంతో వచ్చిన వారికి పట్టెడన్నంగాని కూర్చునేందుకు ఇంత చింకి చాపగాని ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా మట్టిలో ఉన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, మీ కోరికలేమిటో అని అడిగాడు. మేము వృద్ధులమయ్యాము. మాకు ఉన్న కోరిక అల్లా ఒకటే. మాకు మరణం ఒకేసారి కలగాలని. అంతవరకు దైవ పూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలం అన్నాడు వృద్ధుడు. మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం వెలిసింది. వృద్ధ దంపతుల పూరి గుడిసెకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి, మీరే నిజమైన మానవమూర్తులు. మీరు జీవించినంతకాలం సుఖంగా జీవించి తరువాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షంలలా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు. ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు. మరణానంతరం కూడా ఆలయం ముందే 2 మహా వటవృక్షాలే వెలిశారు. ఆ వృద్ధ దంపతులు ధర్మనిరతి, భక్తి శ్రద్ధలు చాలామంది గుర్తించారు. అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణు నిర్మించినదే అని తెలిసిపోయింది. ఇక అప్పటినుంచి ఆ ప్రదేశం ఒక దివ్య క్షేత్రమై తీర్థయాత్రలతో కలకలలాడసాగింది. కథ సమాప్తం. అన్యాయం మంగళిది అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం బాగ్దాద్ నగరంలో అలీ అనే మంగలి ఉండేవాడు. వాడు అందరూ మంగళ్ళ వంటి వాడు కాదు. క్షౌరం చేయడంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది. బాగ్దాద్లోని ధనికులు, పలుకుబడి గలవారు అలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు. ఒకనాడు అలీ ఇంట్లో వంట చెరుకు కావలసి వచ్చింది. అందుచేత కట్టెల వాళ్ళ కోసం చూస్తూ అతను వీధి వాకిట నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెల మోపు వేసుకుని అట్టుగా వచ్చాడు. అలీ వాణ్ణి పిలిచి, నాకు నీతో బేరమాడేటందుకు తీరిక లేదు గాని ఆ గాడిద మీద ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకిచ్చేస్తావా అని అడిగాడు. బాగ్దాద్లో వంట చెరుకుకు గిరాకీ హెచ్చు, సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్ద బేరం కదా అని సరేనన్నాడు. వాడు గాడిద మీది కట్టెలని దింపేసి డబ్బు అడిగాడు. గాడిద మీది కర్ర యావత్తు దించలేదు. గాడిద వీపున ఉన్న కొయ్యజీను మాట ఏమిటి, అంతా కలిపే మాట్లాడాను అన్నాడు అలీ. అదెట్లా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ జీను మాత్రం కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తు నేను 5 రూపాయలకు బేరం చేశాను అన్నాడు అలీ. ఇదేం బేరమండోయ్, దీనికి నేనెంత మాత్రమూ ఒప్పను అన్నాడు కట్టెలవాడు. ఇది విని అలీ కట్టెలవాడి దవడ వాయగొట్టి కట్టెలు జీను కూడా లాక్కుని పంపేశాడు. ఇలా దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతోనూ దుఃఖంతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగినది విన్నవించుకున్నాడు. కానీ ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది అలీయే కావడం చేత ఆయన కట్టెలవాడి మొర వినిపించుకోలేదు. కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకున్నాడు. కానీ ఆయనకు అలీయే మంగలి. కట్టెలవాడి మొర ఆయన కూడా పెడ చెవిన పెట్టాడు. నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు.
నా గతి ఇంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటి దారి పట్టాడు. వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై, ఏమిటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. అందుకు కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సొద వెళ్ళబోసుకున్నాడు. దీనికే ఇంత బేజారైపోతావెందుకు? నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు. కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లోనే వాడికి ఖలీఫా దర్శనం లభించింది. వాడు ఖలీఫాను సమీపించి ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాము చేశాడు. ఖలీఫా వాడు వచ్చిన పని విచారించాడు. కట్టెలవాడు జరిగినదంతా చెప్పాడు. న్యాయం అలీ పక్షమే ఉన్నది. అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెబుతాను, విను అంటూ ఖలీఫా కట్టెలవాడి చెవిలో ఒక రహస్యం చెప్పాడు. కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు మంగలి అలీ వద్దకు పోయి, నాకు నా నేస్తానికి క్షౌరం చేయడానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు. 2 రూపాయలిస్తే మీ ఇద్దరికి క్షౌరం చేస్తాను అన్నాడు అలీ. మంచిది, ముందు నాకు క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. వాడి తల నున్నగా కొరిగేసినాక అలీ, నీ నేస్తమెక్కడా అని అడిగాడు. బయట ఉండవచ్చు, లోపలికి తీసుకొస్తాను అంటూ కట్టెలవాడు బయటికి పోయి తన గాడిదను లోపలికి లాక్కొచ్చాడు. అదిగో నా నేస్తం, క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. ఏమిటి, గాడిదకు క్షౌరం చెయ్యమంటావా అన్నాడు అలీ మండిపడి. తక్షణం వెళ్ళిపోకపోతే చావగొడతానని బెదిరించాడు. వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకు పోయి మంగలి అలీ మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విని ఖలీఫా తన భటులను పిలిపించి మంగలి అలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలీని పట్టుకొచ్చారు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చెయ్యడానికి ముందు మాట ఇచ్చి తరువాత చెయ్యనని నిరాకరించావుట, ఏమిటి కారణం అని అడిగాడు ఖలీఫా కోపంగా. అలీ నేలకి వంగి సలాం చేస్తూ, ఏలినవారు చెప్పినది నిజమే, కానీ మనిషికి గాడిద నేస్తం కావడం గాని గాడిదకు క్షౌరం చేయడం గాని లోకంలో ఎక్కడైనా కద్దా అని అడిగాడు. నువ్వన్నది నిజమే, కానీ జీనును వంట చెరుకు కింద కొనడం మట్టుకు ఎక్కడైనా కద్దా? వెంటనే ఈ గాడిదకు క్షౌరం చెయ్యి అన్నాడు ఖలీఫా. అలీకి తప్పలేదు. వాడు గాడిద శరీరానికి సబ్బు నురగ రాసి క్షౌరం చేస్తుంటే దర్బారులోని వారంతా విరగబడి నవ్వారు. అలీ పరువంతా బుగ్గిలో కలిసిపోయింది. నాటి నుంచి ఎవరు అతడి వద్ద క్షౌరం చేయించుకునేవారు కాదు. కథ సమాప్తం. శుభం.